పౌర సరఫరాల శాఖ విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు కాల వ్యవధి కూడా ఇవ్వకుండా కేబినెట్ ఆమోదం తెలిపిందని, రాత్రికి రాత్రే విధుల్లో నుంచి తొలగించడం అన్యాయమని మంత్రి నాదెండ్ల మనోహర్ మా పరిస్థితిని గమనించి 9,268 మందిని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎండీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గ్రేస్ పీరియడ్ లేకుండా కొంచెం టైం వ్యవధి కూడా కాల వ్యవధి కూడా ఇవ్వకుండా ఈ విధంగా రాత్రి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పి ఎండీ వ్యవస్థని నిర్వహణ చేయడం అనేది సమంజసం కాదు. దీనికి మన సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదండి. 9,268 మంది జీవితాలు, కుటుంబాలన్నీ రోడ్డున పడేయడం కరెక్ట్ కాదు. ఇది కొంచెం మా మీద దయించి మా మీద మంచి మనసుతో ఆలోచించి మమ్మల్ని మళ్ళీ విధుల్లో కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. మాకు 2021 ఫిబ్రవరిన మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. బండ్లు ఇచ్చిన వెంటనే కోవిడ్ కూడా స్టార్ట్ అయిందండి. ఆ టైంలో మేము మా ఇంట్లో బెల్లం బిడ్డలు అందరినీ కూడా వదులుకొని రెడ్ జోన్లో మేము పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 9 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాత మా మీద విషయం కక్కే విధంగా ఈరోజు మాకు బండ్లు ఒకే రోజులో మమ్మల్ని బండ్లన్నీ కూడా మీ బండ్లు తీసేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మాకు ఇంకా 18 నెలల సమయం ఉంది. అందులో భాగంగా మాకు ఏ ఇంటిమేషను ఇది లేకుండా అందరినీ కూడా రోడ్డుకు తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 9,260 మంది ఎండీ ఆపరేటర్లు ఉన్నారండి. ప్రత్యక్షంగా మా కింద మళ్ళీ 9,260 మంది కూలీలు పనిచేస్తున్నారు. దీంతో భాగంగా 18,500 మంది ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చేసిందండి. ఈరోజు మీకు బండ్లు ఇచ్చేస్తాం అంటున్నారు. ఈరోజు ఆ బండ్లు మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లుగా ఉన్నాయి, కానీ బయటికి తీసుకుపోయి తోలుకునే పరిస్థితి లేవండి. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు బండ్లు బయటికి తీసేస్తే మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఇందులో భాగంగా మమ్మల్ని అందరం కూడా ఇంకో విషయం చేశారండి. మేము ఇన్ని చేసిన సేవలకు గాను మా అందరికీ ఒక దొంగ అని ముద్ర వేసి ఈరోజు బయటికి పంపించడం అనేది జరిగినదండి. ఇది మాకందరికి కూడా బ్లాక్ డేగా మేము ప్రకటించుకుంటా ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం ఏదైతే వరదలు మన అమరావతిలో జరిగాయో ఆ టైంలో కనీసంగా 1,200 బండ్ల దాకా అహర్నిశలు కష్టపడి పేద ప్రజలందరికీ తాగునీరు ఫుడ్ అవన్నీ కూడా సప్లై చేయడం జరిగిందండి. ఇదే మేమందరం కూడా కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాము. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. అదే పేదలను ఈరోజు రోడ్డు మీదకి లాక్కొచ్చారండి. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం సార్, సీఎం సార్ మమ్మల్ని అందరూ కూడా కాపాడండి. మమ్మల్ని అందరూ కూడా మా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకొని మమ్మల్ని అందరిగా ముందుగా పంపించే విధంగా, ప్రభుత్వంలో భాగం చేసే విధంగా మమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాం.